ఇప్పటి వరకు మనం ఉబంటు సంస్థ యొక్క లక్ష్యాలు, అదేవిధంగా వారు చేపడుతున్న కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ముఖ్యంగా మీ అందరికీ మొట్టమొదట స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే మా యొక్క పిలుపుకు స్పందించి మీరు ఉబంటు ట్రస్ట్లో ఎన్రోల్ చేసుకున్నారు. కోచింగ్ క్లాసెస్ పైన మీరు ఆసక్తి చూపడం జరిగింది. సో మరి కోచింగ్ తీసుకునే ముందు మనం ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉంటే విజయాలు సాధిస్తామనే విషయం పైన ఇప్పుడు మీకు ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో మొట్టమొదట కోచింగ్ పొందే అభ్యర్థులకు మనవి ఏంటంటే, చాలా సందర్భాల్లో మనం చాలా విషయాలు తెలుసో తెలియక అంతర్లీనం చేసుకుంటాం. ఈ కొన్ని గ్యాసిప్స్, రూమర్స్ మన శరీరంలో ఒక అంతర్లీనం అయిపోయి ఉంటాయి. సో ఈ అంతర్లీనమైనటువంటి కొన్ని భావాలను తిరిగి మనం బయటకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే మనం అన్లెర్నింగ్ అంటాము. లెర్నింగ్, అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్. ఇందులో భాగంగా మొట్టమొదట మనం అన్లెర్నింగ్లో ఏం చేయాలి అంటే, చాలా వరకు మనం అనుకునేది ఏంటంటే, ప్రతిభ, టాలెంట్ అనేది కొందరి సొత్తు. కొన్ని వర్గాలు మాత్రమే విజయాన్ని సాధిస్తాయి, కొందరికి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఇది శుద్ధ అబద్ధం. టాలెంట్ అనేది జన్మతా కొందరికి వచ్చేటువంటి విద్య కావచ్చు, ముఖ్యంగా సంగీతం కానీ, నృత్యం కానీ, అదేవిధంగా చిత్రలేఖనం కానీ కావచ్చు. ఇంటెలిజెన్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏ ఏజ్లో అయినా నేర్చుకోవచ్చు. దీనికి కులము, మతము, ప్రాంతము, వర్గము ఇట్లాంటిదంటూ ఏమీ లేదు. సో ఎవరైతే కష్టపడతారో వారికే ఈ ఇంటెలిజెన్స్ అనేది అబ్బుతూ ఉంది. సో ఇంటెలిజెన్స్ ఎంత పర్సెంట్ ఉండాలి, మనం ఈ విజయాలు సాధించాలనేటువంటిది అనేది కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది. మీకు అట్లాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మనకు బ్రహ్మాండమైన ఎక్స్ట్రాఆర్డినరీ, అవుట్స్టాండింగ్ ఇంటెలిజెన్స్ ఏమాత్రం అవసరం లేదు. కావాల్సింది యావరేజ్ ఇంటెలిజెన్స్. మేము కూడా ఉద్యోగ నిర్వహణలో చాలామంది గొప్ప గొప్ప ఆఫీసర్స్ని చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఎవ్వరు కూడా కలిగిన వాళ్ళు కాదు. కాకపోతే వాళ్ళు సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకొని కష్టపడ్డారు కాబట్టి ఆ స్థాయికి వాళ్ళు రాగలిగినారు. సో నేను కూడా జీవితంలో ఒక యావరేజ్ స్టూడెంట్గా ప్రారంభించాను. అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఒక చిన్న ఉద్యోగంతో ప్రారంభించి ప్రభుత్వ కార్యదర్శి హోదాలో రిటైర్మెంట్ కావడం జరిగింది. కాబట్టి నాలెడ్జ్ అనేది ఎవరి సొత్తు అంటే, ఎవరైతే కష్టపడతారో వాళ్ళ సొత్తు. ఇంటెలిజెన్స్ కూడా ఎవరి సొత్తు అంటే, ఎవరైతే కష్టపడతారో వారి సొత్తు మాత్రమే. కాబట్టి మీ అందరూ కూడా ఇంటెలిజెంట్. ఇందులో ఎవరికి గొప్ప ఇంటెలిజెన్స్ ఉంది, ఎవరికి తక్కువ ఇంటెలిజెన్స్ ఉంది అనేది కరెక్ట్ కానే కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఇంటెలిజెంట్ ఉండొచ్చు. కొందరు స్పోర్ట్స్లో ఇంటెలిజెంట్ ఉండొచ్చు, కొందరు చదువులో ఉండొచ్చు, కొందరు ప్రజా సంబంధాల్లో ఉండొచ్చు, కొందరు వ్యాపారంలో ఉండొచ్చు. సో ఇంటెలిజెన్స్ అనేది రకరకాల రంగాల్లో మనందరం రాణిస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి మనం చదువుకునే దాంట్లో మన ఇంటెలిజెన్స్ గురించి మనం ఇక్కడ చర్చిస్తూ ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే, నాకు ఇంటెలిజెన్స్ లేదు అని అనుకున్నట్టయితే మీకు ఇంటెలిజెన్స్ నిజంగా కూడా ఉండాలి. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి, మీలో మీకు ఒక ఆత్మవిశ్వాసం. సో ఖచ్చితంగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇంటెలిజెన్స్ మీ సొంతం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఐటీ బేస్డ్ వరల్డ్, ఒక కుగ్రామంగా మారిపోయింది. ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వారి ప్రపంచాన్ని శాసించగలరు. ఇవాళ మీరు చూసినట్టయితే ప్రపంచంలో ప్రముఖ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ సీఈఓస్గా ఇండియన్స్నే పెట్టుకున్నారు. ఎందుకు? ఇండియన్స్ అనేవాళ్ళు కష్టపడతారు. కష్టం అనేది వారికి వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి లక్షణం. అదేవిధంగా మేనేజరియల్ కెపాసిటీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అన్ని ఐటీ కంపెనీస్, దాదాపు ఒక డజన్ ఐటీ కంపెనీస్, ప్రముఖ కంపెనీస్, గూగుల్ కావచ్చు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కావచ్చు, అడోబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అనేక సంస్థలు ఇలా భారతీయుల్ని వాళ్ళ కంపెనీస్కు సీఈఓలుగా పెట్టింది. సో ఆ విధంగా స్వతహాగా మన రక్తంలో ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక కష్టపడే స్వభావం ఉంది. కాబట్టి మనం దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా తనని ఇన్ఫీరియర్గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ నాలెడ్జ్ బేస్డ్ సొసైటీలో మనకు నాలెడ్జే పవర్. నాలెడ్జ్ ద్వారానే ఉద్యోగాలు వస్తాయి, నాలెడ్జ్ ద్వారానే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, నాలెడ్జ్ ద్వారానే ప్రపంచంలో మనం ఎక్కడైనా వెళ్ళడానికి ఆస్కారం. కాబట్టి నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఇంప్రూవ్మెంటే మనకు ఇంటెలిజెన్స్గా మారడం జరుగుతుంది. సో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వారికే ప్రపంచంలో మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళే ఛాలెంజెస్ను అధిగమిస్తారు.
సో మనం ట్రెడిషనల్గా చెప్పుకోవాలంటే లక్ష్మి సరస్వతి ఒక దగ్గర ఉండవు. బట్ వాస్తవానికి మనం చూసినట్టయితే సరస్వతి అనే ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంటే లక్ష్మి అనేటువంటి ఉద్యోగం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మనం ఇన్ఫీరియర్గా మనది మనం ఊహించుకోకూడదు. మరొక విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మనకేంటంటే ఈరోజు 4th జనరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఉన్నాం. ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ 4.0 అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రివల్యూషన్. సో ఈరోజు మషిన్స్ నేర్చుకుంటున్నాయి. సో మనం మషిన్స్కు నేర్పుతున్నాం. మనం చూసినట్టయితే రోబోట్స్ ఉన్నాయి. ఈ రోబోట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసేటివి. అదేవిధంగా మన సెల్ ఫోన్లో కూడా చూసినట్టయితే అనేకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్నాయి. మీరు గూగుల్ సెర్చ్లో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని ప్రపంచం లేదు. సో మరి మషిన్స్ లాంటి ఈ యంత్రాలే, అంటే ఒక జీవం లేనటువంటి యంత్రాలు ఇవాళ నేర్చుకొని మనకంటే మెరుగ్గా ప్రవర్తిస్తుంటే మనం ఎందుకు నేర్చుకోలేము? కాబట్టి మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఆ ఉద్దేశంతో చెప్తూ ఉన్నాం. మనం ఏంటంటే ఫస్ట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది బేసికల్గా మన మైండ్ సెట్కు సంబంధించిన అంశం. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి, పర్టికులర్లీ మషిన్స్. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని మనం కొద్దిగా కష్టపడితే మన జీవితానికి ఒక లక్ష్యం, అదేవిధంగా ఒక పరమార్థం కూడా నెరవేరుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ఇంటెలిజెన్స్ అనేది ఎవరి సొత్తు కాదు. రెండవ అంశం ఏంటంటే పేదరికం. చాలామంది విద్యార్థులు తాము పావర్టీలో ఉన్నాం, అందుకే అనుకున్నది సాధించలేకపోయినాం, పేదరికం తమ ఎదుగుదలకు అడ్డొస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది కూడా వాస్తవం కాదు. మనం తెలిసో తెలియకో పేదరికంలో పుట్టుండొచ్చు, పేదరికంలో పెరిగి ఉండొచ్చు. పేదరికంలో జీవించడం మాత్రం తప్పకుండా అది మన పాట. కాబట్టి పేదరికాన్ని అధిగమించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. సో ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పేదరికం మీ ప్రతిభకు అడ్డు అని అనుకోవడం మాత్రం అనే భావన మీరు మైండ్లో నుంచి తొలగించాల్సిందో కోరుచున్నాను. ఈరోజు మీరు చూసినట్టయితే చాలామంది పేదరికంలో నుంచి బయటకు వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా జీవితంలో అనేకమైనటువంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు, అనేకమైనటువంటి అవరోధాలను అధిగమించారు. ఈరోజు వాళ్ళు 10 మందికి మార్గదర్శకులయ్యారు. కాబట్టి పేదరికంలో మనం పుట్టినామని చెప్పేసి మనది మనం ప్రతినిత్యం కించపరుచుకుంటూ ఒక గిల్టీ కాన్షియస్తో బతకకూడదు. నిజానికి పేదరికం ఒక ఛాలెంజ్. పేదరికంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే మనం ఇంకొకళ్ళ ఆస్తిపాస్తుల మీద మనం ఆధారపడి బతకడం లేదు. మనది మనం సంపాదించుకొని ఒక స్థాయికి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను కూడా జీవితంలో అనేకమైనటువంటి అట్లాంటి ఆటుపోట్లు ఎదుర్కొని మరి ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. సో మేము పుట్టినటువంటి కుటుంబ నేపథ్యం కూడా చాలా పావర్టీ స్ట్రికెన్ ఫ్యామిలీ. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం ఖచ్చితంగా జీవితంలో అనుకున్న లక్ష్యం వైపు గమనం సాధించడం జరిగింది. సో మరి ఒక ప్రభుత్వంలో ఒక ఉన్నత ఉద్యోగంలో రిటైర్మెంట్ కావడం జరిగింది. సో మీ అందరు కూడా కోరేది ఏంటంటే పేదరికం అనేది మన ఎదుగుదలకు అడ్డం వస్తుందనేటువంటి భావన మైండ్లో నుంచి తీసేయాలి. నిజానికి అదొక ఛాలెంజింగ్గా మనం స్వీకరించాలి. అప్పుడే మన ఎదుగుదల అనేది ఈజీగా ఏర్పడుతుంది. మనకు ఒక అవకాశంగా దాన్ని భావించాలి. ఎందుకంటే మనది మనం ఎదగడానికి ఒక అవకాశం ఉంది. దాన్ని ఛాలెంజింగ్గా స్వీకరిస్తే భవిష్యత్తు మనకు చాలా ఈజీగా ఉంటుంది. మూడవ అంశానికి వచ్చినట్టయితే చాలామంది భావిస్తూ ఉంటారు ఏంటంటే నేను కాన్వెంట్లో విద్యకు నోచుకోలే, కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకోలే, అదేవిధంగా నాకు భాషా సమస్య ఉందని. సో కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఉన్నత స్థాయికి పోతారు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు పోరు అనేటువంటి భావన కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం ఆ భావనను కూడా మన మైండ్లో నుంచి తీసేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూలింగ్ మనము ఎక్కడ చదువుకున్నాము, మనకు భాష పైన ముఖ్యంగా ఇంగ్లీష్ భాష పైన ప్రాధాన్యత లేదు అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. సో ఇది కూడా ఒక మిత్. వాస్తవానికి నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థిని. రోజు 3.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి 3.5 కిలోమీటర్లు వాపసు వచ్చేటువంటి వ్యక్తిని నేను. మధ్యలో వాగులు కూడా దాటుకుంటూ వెళ్ళేవాడిని. సో మా పాఠశాలలో కూడా మిగతా పాఠశాలలాగానే అప్పుడప్పుడు టీచర్లు కూడా ఉండేవాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా
చదవాలనే ఒక ఆకాంక్ష, జీవితంలో పైకి రావాలనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక నన్ను ఈ స్థాయిలో నిలపడం జరిగింది. సో మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం, నేను కాన్వెంట్ స్కూల్ ఎడ్యుకేషన్కు నోచుకోలే, నాకు ఇంగ్లీష్ భాష పైన ప్రావీణ్యం లేదు అనేటువంటి మాటలు మర్చిపోవాల్సింది ఉంటుంది. సో నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్ని. ఏ రోజు కూడా నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అడుగుపెట్టలే, చదువుకోలే. కాకపోతే ఇంగ్లీష్ భాష పైన ప్రావీణ్యాన్ని పెంచుకున్నాను. ఒక 2 నెలలు ఇంగ్లీష్ పైన నేను ఒక యజ్ఞంలా కృషి చేసిన. నేను ఎంఏ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన సమ్మర్ హాలిడేస్లో 2 నెలలు ఇంగ్లీష్ కొరకు నేను కృషి చేయడం జరిగింది. సో ఏ భాష అయినా డెవలప్ కావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది? రీడింగు, రైటింగు, స్పీకింగు, లిజనింగ్. ఈ 4 అంశాలు మనకు తెలియాలి. ఈ రీడింగు, రైటింగు, స్పీకింగు, లిజనింగ్ సంబంధించి నేను ఇంగ్లీష్ ఎట్లా డెవలప్ చేసుకున్నానంటే, మొట్టమొదటి నాకు ఇంగ్లీష్ భాష మీద ప్రావీణ్యం రావాలనే ఉద్దేశంతో ఒక రెనెన్ మార్టిన్ అనే ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాన్ని కొనుక్కోవడం జరిగింది. సో ఆ రెనెన్ మార్టిన్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఆ 2 నెలల్లో కంప్లీట్గా గ్రామర్ పైన కృషి చేయడం జరిగింది. తర్వాత నేను వొకాబులరీ పెంచుకోవాలి. వొకాబులరీ పెంచుకోవడం కొరకు రోజు అప్పుడు హిందూ పేపర్ వేయించుకునేవాడిని. సో హిందూ పేపర్లో కొన్ని కఠినమైనటువంటి పదాలు ఉండేది. మిగతా పేపర్లో కంటే కూడా కఠినమైనటువంటి పదాలు ఎక్కువగా హిందూ పేపర్లో వాడేవారు. సో హిందూ పేపర్లో రోజు ఒక 20 వర్డ్స్ నేర్చుకొని, వాటిని తెలుగు అర్థాలు నేర్చుకొని, దాన్ని నేను రైటింగ్లో అంటే సెంటెన్స్లో ఉపయోగించి కొంత ప్రావీణ్యాన్ని సంపాదించుకునేవాడిని. అదేవిధంగా రోజు ఒక 2 గంటలు ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో ఆ విధంగా నా క్లాస్మేట్స్ తోటి రోజు ఈవినింగ్ 4 to 6 బయట వాకింగ్కి వెళ్ళడం, ఆ వెళ్ళే క్రమంలో ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడడం. సాయంత్రం 9 o'clock ఆల్ ఇండియా రేడియో స్పాట్లైట్ ప్రోగ్రాం ఉండేది. సో తద్వారా ఇంగ్లీష్లో వినడం, తద్వారా జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా ఇంగ్లీష్ భాష పైన పట్టు సాధించడం. ఈ విధంగా చేయడంతో నాకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లో నేను సెలెక్ట్ అయ్యాను. ముఖ్యంగా పిఓస్, ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ పైన చాలా కమాండ్ ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో బట్ నా మట్టుకు నేను ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను రిటన్ టెస్ట్ క్వాలిఫై కావడం జరిగింది. అట్లాగే ఇంటర్వ్యూలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో సెలెక్ట్ కావడం జరిగింది. సో మీకు చెప్పేది ఏమిటంటే, ఈ మిత్స్, ఈ అపోహలు ఏదైతే మన మైండ్లో ఉంటాయో వాటిని తొలగించుకున్నట్టయితేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీగా ఓపెన్ మైండెడ్తో పార్టిసిపేట్ కావడానికి అవకాశం ఉంటుంది. లెర్నింగ్ కూడా ఈజీగా అవుతుంది. మనం ఇట్లాంటి భావనలు పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఇదే భావనల దగ్గర మనం ఉండిపోతాం. ఇంకోటి ఏంటంటే, చాలామంది కోచింగ్ సెంటర్స్ గురించి కూడా కొంత అనుమానాలు, అపోహలు పడుతూ ఉంటారు. సో ఈ కోచింగ్ అనేది మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతుందా లేదా అనే విషయానికి వచ్చినట్టయితే, సెల్ఫ్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్కి మించినటువంటి కోచింగ్ ఏది ఉండదు. కాకపోతే అందరూ కూడా సెల్ఫ్ ఎక్విజిషన్ చేసుకోలేకపోవచ్చు. కోచింగ్ సెంటర్స్ అనేటివి ఏంటంటే మన గైడ్ లాంటివి. ఒక హిస్టారిక్ ప్లేస్కి మనం వెళ్ళినట్టయితే, ఆ హిస్టారికల్ ప్లేస్లో దాని ప్రాశస్త్యం గురించి మనం తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. బట్ అక్కడ ఒక గైడ్ ఉన్నట్టయితే ఆ గైడ్ ఎక్కడ ఏంటి ఆ ప్రదేశం యొక్క ప్రాశస్త్యం గురించి తెలియజేస్తాడు. సో తక్కువ సమయంలో మనం ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తాం, మన పర్పస్ సర్వ్ అవుతుంది. అట్లానే కోచింగ్ సెంటర్స్ కూడా మనకు గైడ్ చేస్తాయి. ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ విధంగా పాజిటివ్ దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి. సో అందుకని కోచింగ్ అనేది కొంత అవసరం. అందరూ కూడా ఏకలవ్యులు కారు. నా జీవితంలో మటుకు నేను ఎప్పుడు కూడా కోచింగ్ సెంటర్లో అడుగుపెట్టలే. కాకపోతే నేను సెలెక్షన్ కావడం నాకు లేట్ జరిగింది. సో నేను ఫస్ట్ 83లో గ్రూప్ 3 వీడియోతో ప్రారంభించి నా గ్రూప్ 1 రావడానికి 93 అయింది. 10 years పట్టింది. కాకపోతే సర్వీస్ కమిషన్ కూడా రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, కాబట్టి కొంత డిలే జరిగి ఉండొచ్చు. బట్ మన సెలక్షన్లో కూడా కొంత డిలే రావడానికి కారణం ఏంటంటే మనకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. సో కోచింగ్ సెంటర్స్కు వెళ్ళే స్తోమత ఉందా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టినట్టయితే, ఈరోజు మనకు అనేకమైనటువంటి ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అవైలబుల్ ఉంది. సో కాబట్టి ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ కోచింగ్ క్లాసెస్ను కానీ, మా ఉబంటు ట్రస్ట్ సేవలను కానీ వినియోగించుకున్నట్టయితే మీరు కొంత ఈజీగా విజయానికి చేరువవుతారు. సో మీరు ఆ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక ముఖ్యమైన అపోహ ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సెలెక్ట్ అవుతామా లేదా. ఈ ఉద్యోగాలు ఇప్పటికే అమ్ముడుపోయినాయి, ఏదో నామమాత్రంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు, దీనికి మనం ప్రిపేర్ కావాలా,
మన టైం ఎందుకు వృధా చేయాలి, మన శ్రమ ఎందుకు వృధా చేయాలి అని చెప్పి కూడా చాలామంది అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రూమర్స్ అనేది మనను డిమోరలైజ్ చేస్తాయి. సో నా జీవితంలో నేను కూడా ఒక్క ఉద్యోగం దొరుకుద్దా అని చెప్పేసి నేను ఎంతో మదనపడ్డా, కానీ 9 ఉద్యోగాలు సాధించాను, అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. సో మీకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఉద్యోగాలే నిజంగా అమ్ముడుపోయి ఉంటే నాకు 9 ఉద్యోగాలు రావడం అనేది అసంభవం. కాబట్టి ఆ మైండ్ సెట్ మనం తీసేసుకోవాలి. చాలా సందర్భాల్లో ఈ రూమర్సే మనను అపజయానికి తీసుకెళ్తూ ఉంటాయి. సో ఈ సందర్భంగా మీకు ఒక చిన్న స్టోరీ చెప్పి నేను మీకు అంటే ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు ఒక అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తాను. ఒక ఊర్లో కప్పలన్నీ కలిసి పోటీ పెట్టుకున్నాయి. ఆ ఊర్లో ఒక పెద్ద నిఠారైన కొండ ఉంది. ఆ కొండను ఎవరెక్కితే వారే విజేత. సో కొన్ని కప్పలు పోటీలో పార్టిసిపేట్ కావడానికి ఇచ్చేసినాయి. సో కప్పలన్నీ కొండ ఎక్కుతున్నాయి, కొన్ని కప్పలన్నీ జారి పడిపోతున్నాయి. సో పైకి పోయినా కొద్ది కప్పలు కొన్ని కింద జారిపోతున్నాయి. ఒక కప్ప మాత్రం నిటారుగా పైకి వెళ్తూ ఉంది. సో కింద ఉన్న కప్పలన్నీ నడుస్తాయి, అరే పైకి పోకురా బాబు, పైకి పోకు, నువ్వు కింద పడిపోతావు, జారి పడిపోతావు, దెబ్బ తగులుతాయి, కిందికి దిగు అని చెప్పి అరుస్తూ ఉన్నాయి. బట్ ఆ కప్ప మాత్రం ఏం పట్టించుకోకుండా అది కొండ శిఖరానికి చేరింది. సో దిగిన తర్వాత ఆ కప్పను విజేతగా ప్రకటించి, ఆ కప్పను నువ్వు ఈ విజయాన్ని సాధించడానికి రహస్యం ఏంటని అడిగితే ఆ కప్పకు ఏంటి అని మళ్ళీ అడుగుతుంటుంది. ఎంత చెప్పినా దానికి ఏం అర్థం కావడం లేదు. అప్పుడు ఈ కప్పలని గ్రహిస్తే ఏంటంటే దానికి చెవుడు, చెప్పింది వినబడడం లేదు. అంటే ఈ కప్పలు కింది నుంచి అరిసింది ఏమి వినబడలే. కాబట్టి అది కప్ప కింద వీళ్ళు అరుస్తూ ఉంటే బహుశా ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి అనుకుని మీదికి వెళ్ళి విజయం సాధించింది. సో మనం కూడా జీవితంలో చాలా సందర్భంలో అట్లాగే జరుగుతుంటాయి. సో మనం ఆ విషయాలను మర్చిపోవాలి, పట్టించుకోకూడదు. మన లక్ష్యం ఒకటే, విజయాన్ని సాధించాలి, ఉద్యోగం సంపాదించాలి. సో ఆ లక్ష్యం కొరకు మనం కష్టపడాలి. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందే కోరుతున్నాను. ముఖ్యంగా ఈ 5 అపోహలు మీరు మర్చిపోండి. ఒకటి, ఇంటెలిజెన్స్ అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరు కష్టపడితే వారి సొత్తు. పేదరికం అనేది మన ఎదుగుదలకు అడ్డం కాదు. ఈరోజు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ సహాయం చేసేటువంటి దాతలు కూడా చాలామంది ఉన్నారు, అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే మనం వాడుకునేటువంటి మైండ్ సెట్ కావాలి, మనకు ఆ సంకల్ప బలం కావాలి. మూడోది స్కూలింగ్. నేను ఏ స్కూల్లో చదివినాను, ఆ స్కూల్ నా బ్యాక్గ్రౌండ్ నా మీద పనిచేస్తుందనే విషయాలు మర్చిపోండి. నాలుగోది కోచింగ్ సెంటర్స్. ఆ కోచింగ్ సెంటర్స్ దాని ఇంపార్టెన్స్ గురించి కూడా మీరు మర్చిపోండి. ఈరోజు ఉన్నటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనం వీటన్నిటిని కూడా అందుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉద్యోగాలు మనకు వస్తాయా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు, ఇవన్నీ ఎవరికి అమ్ముడుపోతాయి, ఇవి కూడా మన మైండ్లోంచి తీసేయాల్సిందే కోరుచున్నాను. ఇప్పుడు మరి మనం ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటే విజయం సాధించుకోవడానికి వీలు ఏర్పడుతుంది, ఆ అంశాలపైన గురించి చర్చిద్దాం. సో ఇప్పటి వరకు మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలంటే మనలో అంతర్లీనం చేసుకున్నటువంటి అపోహల్ని ఎలా బయటకు రావాలి, ఎలాంటి అపోహలు ఉంటాయనే విషయం పైన ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎలాంటి దృక్పథాన్ని, ఎలాంటి మైండ్ సెట్ను, యాటిట్యూడ్ను కలిగి ఉండాలనే విషయం పైన మీకు నేను తెలియజేస్తాను. ముఖ్యంగా జీవితంలో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా ఒక విజయం సాధించాలంటే మొట్టమొదట మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సి ఉంటుంది. లక్ష్యం అనేది లేకపోతే ఒక తెగిన గాలిపటంలాగా మనం ఎక్కడో పడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకునేటప్పుడు కూడా ఆ లక్ష్యం మనం సాధించగలమా లేదా, మనలో ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, మన పొటెన్షియాలిటీ శక్తియుక్తులకు అనుకూలంగా మనం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది. సో లక్ష్యాన్ని తక్కువగా నిర్దేశించుకున్నా మనం పాపం చేసినట్టే లెక్క. ఎందుకంటే భగవంతుడు అందరికీ సమానంగా అవయవాలు ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు. కొంతమంది వాడుకొని పైకి వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళడం లేదు. సో ఎవరైతే వాడుకోలేకపోతుందో వాళ్ళు ఎప్పుడు కూడా అట్టడుగున ఉండిపోతున్నారు. కాబట్టి ఈ లక్ష్యం మనం నిర్దేశించుకున్నప్పుడు ఈ లక్ష్య సాధన కొరకు మనం చేస్తున్న కృషి, అదేవిధంగా
ఈ లక్ష్యం నిర్దేశించుకునేటప్పుడు మనలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీస్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నా మటుకు నేను కూడా జీవితంలో ఒకేసారి నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే కలలు కనుగొని, సో మొట్టమొదట నా లక్ష్యం ఏంటి, ఉద్యోగం చేయాలి, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట పీజీ అయిపోవడంతో ఒక వీడియోగా ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరాలి. కానీ ఆ ఉద్యోగం నాకు సంతృప్తినివ్వాలి, ఇంకా ఏదో సాధించాలి జీవితంలో. సో దాని కొరకు మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి బ్యాంకింగ్ సర్వీసు, తర్వాత ఇతర సర్వీసులు రాయడం జరిగింది. తర్వాత గ్రూప్ 1లో సెలెక్ట్ కావడం జరిగింది. 2002లో ఐఏఎస్ రావడం జరిగింది. సో ఈ విధంగా అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. సో మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, లక్ష్యాలు అనేటువంటి దాన్ని మనం ఎప్పటికప్పుడు నిర్దేశించుకోవాలి. గతంలో మనం ఏం చేశాం, లక్ష్యం ఏం పెట్టుకున్నాం, ఆ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించాం, ఆ తర్వాత భవిష్యత్తులో ఏం సాధించాలి అనేటువంటి లక్ష్యాలను ఎప్పటికప్పుడు మనం నిర్దేశించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మీరు లక్ష్యం తక్కువ పెట్టుకున్నట్టయితే మీరు జీవితంలో అచీవ్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది. సో అందుకే అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, డేర్ టు డ్రీమ్, డేర్ టు అచీవ్. సో కలలు కనడానికి కూడా ధైర్యం కావాలి, సాధించుకోవడానికి కూడా ధైర్యం కావాలి. కాబట్టి కలలు కనాలి. కలలు కనడం అంటే పడుకొని కలే కలలు కాదు, కళ్ళు తెరిచి కలలు కనండి, దాన్ని సాధించుకోవాలి. సో అందుకు అనుకూలంగా మనం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు కొన్ని పరిమితులను కూడా మనం దృష్టిలో పెట్టుకొని నిర్దేశించుకోవాలి. సో ఈ గోల్ సెట్టింగ్ అనేది ఎట్లా ఉంటుంది, దీనిపైన మీకు మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్లో ఒక ప్రత్యేకమైన క్లాస్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను బ్రీఫ్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. లక్ష్యం అనే దానికి ఒక విలువ ఉండాలి. సో గోల్ అనే దానికి ఆల్వేస్ ఇట్ షుడ్ బి వర్త్ వైల్. అంటే మీరు గోల్ అనే దానికి ఒక విలువ లేకున్నట్టయితే మన జీవితానికి కూడా విలువ ఉండదు. కొన్ని చెడ్డ పనులు చేయాలని చెప్పేసి గోల్ పెట్టుకోవచ్చు. సో అట్లాంటి గోల్కు వాల్యూ లేదు. సో లక్ష్యం ఒక వర్త్ను కలిగి ఉండాలి. ఆ వర్త్ వైల్ లక్ష్యాన్ని పెట్టుకున్నట్టయితే జీవితానికి కూడా ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అట్లాగే ఈ గోల్ అనేది అచీవబుల్ ఉండాలి. అచీవబుల్ గోల్ లేనట్టయితే మళ్ళీ మనం డిసప్పాయింట్ గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు మనలో ఉండే శక్తియుక్తులుగా ఎంత మేరకు ఉన్నాయనేటువంటి దాని గురించి ఒకసారి విశ్లేషణ చేసుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. నేను సడన్గా హిమాలయ పర్వతాల నుంచి కిందికి జంప్ చేస్తానంటే ఆ లక్ష్యాన్ని మనం సాధించలేము, అనవసరంగా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. సో లక్ష్యం పెట్టుకునేటప్పుడు మనం ఎంతవరకు సాధిస్తాము, మనలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని దృష్టిలో పెట్టుకొని డిసైడ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం లక్ష్యాన్ని సాధించడానికి వీలు ఉంటుంది. కాబట్టి లక్ష్యం అనేది ఒక అచీవబుల్గా ఉండాలి, అంతేగాని అదేదో అన్అచీవబుల్ డ్రీమ్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. తర్వాత లక్ష్యం అనేది స్పెసిఫిక్ గోల్స్ ఉండాలి. మనకు నిత్యం అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి, అనేకమైనటువంటి వర్క్స్ చేయాలని అనిపిస్తుంది, కానీ అన్నిటిని మనం అటెంప్ట్ చేయలేము. సో అందుకని మనకు లక్ష్యానికి కొన్ని స్పెసిఫిక్ లిమిట్స్ ఉంటాయి. మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేటువంటి దానికి మనం పరిమితం కావాల్సి ఉంటుంది. సో అన్నీ చేయాలంటే అందరితో సాధ్యం కాదు, మనకు ఉండే టైం కూడా అందుకు పర్మిషన్ ఇవ్వదు. కాబట్టి స్పెసిఫిక్ గోల్స్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి గోల్ మనం స్పెసిఫిక్ చేసుకున్నాం, నేను ఈ గ్రూప్ 4 సర్వీసో, రైల్వేసో, బ్యాంకింగో మనకు రావాలని కోరుకుంటున్నాం. సో గోల్ హెజ్ బీన్ స్పెసిఫైడ్ నౌ. సో దానికి మనం ఏం చేయాలి, కమిట్ కావాలి. సో ఆ గోల్కు మనం వీ మస్ట్ కమిట్. సో కమిట్ టు ద గోల్. సో గోల్కు మనం కమిట్ కాకుండా ఫ్రీక్వెంట్గా దాన్ని మార్చినామనుకో మనం ఏది సాధించకుండా అయిపోతాం. సో కమిట్ టు ద గోల్ అనేది ముఖ్యమైన అంశం. తర్వాత ఈ గోల్ పెట్టుకున్న తర్వాత మనం వీ మస్ట్ మేక్ దిస్ గోల్ పబ్లిక్. ఎందుకు పబ్లిక్ చెప్పాలి, మనం మన లోపల దాచుకోవచ్చు కదా అని మీకు అనుకోవచ్చు, కానీ పబ్లిక్ చెప్పడం వల్ల దీనికి ఒక ప్రయోజనం ఉంది. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు
నా గోల్ ఒక మొట్టమొదట గ్రూప్ 2Aలో సెలెక్ట్ కావాలి. సో గ్రూప్ 2Aలో స్టేట్లో టాప్ 10లో ఒకరిగా ఉండాలి. ఈ లక్ష్యం గురించి నేను నా మిత్రులతో చర్చించినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అదేవిధంగా కొంతమంది హేళన కూడా చేసినారు. వాళ్ళ హేళన చేసినప్పుడే మనలో ఒక కసి అనేది పెరగడం జరుగుతుంది. సో మనం పబ్లిక్గా చెప్పుకున్నాం ఈ లక్ష్యాన్ని సాధిస్తామని. ఈ లక్ష్యాన్ని ఇప్పుడు మనం సాధించాలి. సో మన పైన ఒక బరువు ఉంది. సో మనం ఏంటో నిరూపించుకోవాలి. కాబట్టి గ్రూప్ 2Aలో నేను ప్రిపేర్ అయిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే నేను టాప్ 10లో ఒకరిని గాను స్టేట్ టాపర్గా నేనే ఉన్నా. సో ఆ విధంగా ఒక పబ్లిక్లో మనం షేర్ చేసినప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో విమర్శలు రావచ్చు. బట్ మన కమిట్మెంట్ అనేది ఆ గోల్ వైపు ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్గా కూడా మనం షేర్ చేసినట్టయితే అది బాగుంటుంది. నేను కూడా చాలా సందర్భంగా సివిల్స్ రాస్తున్నాను, గ్రూప్ 1 రాస్తున్నాను, షేర్ చేశాం. కాబట్టి ప్రెషర్ మన మీద పడింది. ఆ ప్రెషర్కి అనుకూలంగా వర్క్ కూడా చేయడం జరిగింది. చివరగా రిజల్ట్ కూడా సాధించడం జరిగింది. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం మన గోల్స్ను కూడా ప్రియారిటైజ్ చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు గోల్స్ను ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, సో ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనేటువంటిది పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రియారిటైజ్ చేసుకుంటే అది బాగుంటుంది. తర్వాత ఈ గోల్స్ను మనం ఓనప్ చేసుకోవాలి. సో మనకేమవుతుందంటే చాలామంది దీన్ని ఇంటర్నలైజ్ చేసుకోం ఈ లక్ష్యాన్ని. సో మనము గోల్స్ను ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఒక మన శరీరంలో ఒక అంతర్భాగంగా చేసుకోవాల్సి వస్తుంది. సో గోల్ షుడ్ రిలేట్ టు అస్. ఈ లక్ష్యం అనేది మనకు లోపల అంతర్లీనం అయిపోయి ఉండాలి. ఇట్ షుడ్ బి రిలేట్ టు అస్. అట్లాగే మనకు ఈ గోల్కి ఒక డెడ్ లైన్ కూడా పెట్టాలి. ఏ టైంలో మనం ఇది సాధిస్తాం, ఏ టైంలో దీన్ని మనం కంప్లీట్ చేస్తాం. సో టైం లైన్ లేకపోయినట్టయితే ఆ గోల్కి కూడా ఒక అర్థం ఉండదు. కాబట్టి మనం ఒక డెడ్ లైన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఒకటి ఏ కాలంలో ఎంత లోపల దాన్ని సాధిస్తాము. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. తర్వాత కొద్ది కాలం తర్వాత మనం ఎంతవరకు సాధించినాం అనేది మనం ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో ఎవాల్యుయేషన్ చేసుకుని దానికి అనుకూలంగా మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం డెడ్ లైన్ తర్వాత ఆ డెడ్ లైన్లో మనం దీన్ని సాధించామా లేదా అనేటువంటి దాన్ని మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే అచీవ్ చేస్తున్నామో ఆ అచీవ్ చేసినటువంటి దాన్ని మనది మనము రివార్డ్ చేసుకోవాలి. రివార్డ్ అవర్ సెల్ఫ్. సో ఎందుకు రివార్డ్ చేసుకోవాలి అంటే మనం చూసి ఇంకోళ్ళు కూడా కొంతమంది మోటివేట్ కావాలి. సో రివార్డ్ అవర్ సెల్ఫ్ ఆఫ్టర్ అకంప్లిష్మెంట్. సో ఈ విధంగా గోల్ అనేదాన్ని మనం నిర్దేశించుకొని ఈ నిర్దేశించుకున్నటువంటి గోల్ను సాధించడానికి మనం శ్రమించాల్సిన అవసరం ఉంది. సో మేజర్గా మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనం ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఈ లక్ష్యం అనేది మనం నిత్యం దయించి వేస్తూ ఉండాలి. బర్నింగ్ డిజైర్. ఈ బర్నింగ్ డిజైర్ లేకపోతే మనకు ఈ లక్ష్యాన్ని మనం ఛేదించలేము. సో అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు, హై పర్ఫార్మింగ్ ఇండివిజువల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాళ్ళది వాళ్ళు మోటివేట్ అవుతూ సెల్ఫ్ మోటివేషన్తో మరి ఉన్నత శిఖరాలకు ఎదగడం జరిగింది. సో ఇప్పుడు మనకు కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో మళ్ళీ కొన్ని కొత్త గోల్స్ పెట్టుకొని నిర్దేశించుకొని ముందుకు పోవాలి. నేను లాస్ట్ ఇయర్ 2021లో జనవరిలో సిఎస్ గారు మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ కొత్త సంవత్సరం లక్ష్యాలు ఏంటని అడగడం జరిగింది. సో నేను ఈ సంవత్సరం ఒక ఎన్జిఓ పెట్టి ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకి సర్వ్ చేయాలనుకుంటున్నానని చెప్పడం జరిగింది. సో అందుకు అనుకూలంగా ఒక ఎన్జిఓని పెట్టుకున్నాను, ఈరోజు పనిచేస్తున్నాను. సో ఎప్పటికప్పుడు మనం ఒక లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు పోయినట్టయితే ఖచ్చితంగా జీవితంలో మనం ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరికీ మీకు చెప్పేది ఏంటంటే గోల్స్ను మీరు పెట్టుకోండి. ఎప్పటికప్పుడు గోల్స్ను ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎంతవరకు సాధించాము, ఎంతవరకు సాధించలేము. గోల్స్ను మళ్ళీ తిరిగి నిర్దేశించుకోండి. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరంలో ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ఉద్యోగాలు ఫిలప్ చేయబోతుంది. అందులో ఉద్యోగం సాధించాలి.
ఖచ్చితంగా అందుకు అనుకూలంగా నన్ను నేను మలుచుకోవాలని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు సాధించడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి లక్ష్యాన్ని కూడా మీరు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇకపోతే నెక్స్ట్ ఒక గోల్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. ఈ గోల్కి అనుకూలంగా మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ హార్డ్ వర్క్ అనేది మనకు అత్యంత ఇంపార్టెంట్ వర్క్. అంటే ఇక్కడ హార్డ్ వర్క్ అనేకుండా మనం తెలుగులో కష్టపడి పనిచేయడం అనేది కాదు, కష్టపడడం కంటే ఇష్టపడి మనం వర్క్ చేసినట్టయితే రిజల్ట్ బాగుంటుంది. సాధించాలనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది అవసరం. సో ఎట్లా ఆ గోల్ మనం రీచ్ కావాలి? ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను. దానికి అనుకూలమైనటువంటి ప్రణాళిక ఏంటి? ఏమేమి నోటిఫికేషన్స్ పడబోతున్నాయి, ఏ మంత్లో వస్తున్నాయి, సో అందుకు అనుకూలంగా నేనేం చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, నా కెపాసిటీ ఏంటి, ఇవన్నిటిని కూడా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. సో గోల్ తర్వాత ఏంటంటే మనకు నెక్స్ట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ తర్వాత మనం హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ హార్డ్ వర్క్లో దాంట్లో హార్డ్ వర్క్ అనే దాంట్లో మనం తెలుగులో చెప్తే కష్టపడి పనిచేయడం, నాకు ఆ పదం వాడడం ఇష్టం ఉండదు. ఇష్టపడి మనం పనిచేయాలి. ఎందుకంటే ఇది కొరకు మనం పనిచేయడం లేదు, మన కొరకు మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇష్టపడి పనిచేసే విధానానికి మనం కట్టుబడి ఉండాలి. సో దట్ మనం ఖచ్చితంగా విజయానికి చేరువవుతాం. చాలామంది ఏంటంటే విజయానికి షార్ట్ కట్స్ అని నమ్ముతుంటారు. అక్కడ విజయానికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. ఎవరైతే నిరంతరం శ్రమిస్తారో, ఎవరైతే ఒక ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తారో, ఎవరైతే ఒక లక్ష్యం కొరకు శ్రమిస్తారో ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు. సో తనను తాను మలుచుకొని మనకు ఆ లక్ష్య సాధన వరకు వెళ్తే ఖచ్చితంగా మనం సాధించడానికి వీలుంటుంది. మీకు ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే ఏ టైంలో కష్టపడాలనో ఆ టైంలో కష్టపడకపోతే జీవితకాలం అంతా కూడా మళ్ళీ మనం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు సాధారణంగా చెప్తూ ఉండే స్టోరీ ఏమిటంటే, ఒక శిల్పి ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటాడు. అతనికి అక్కడ ఒక 2 అద్భుతమైన రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్ళను చూశారు, వీటిని మంచి శిల్పాలుగా మలచచ్చు. సో శిల్పంగా మలచాలనుకుని ఒక మొదటి రాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఒక మంచి శిల్పంగా మలచాలనుకుంటున్నాను, కాకపోతే నువ్వు నా ఉలి దెబ్బలు భరించాల్సి ఉంటుంది. సో నువ్వు నా సుత్తి దెబ్బలు భరించడానికి నీకు ఇష్టపడితే నేను మలిచేస్తానని చెప్తాడు. సో మొదటి రాయి అంటుంది, సారీ నేను నీ దెబ్బలు భరించలేను, నేను ఇట్లానే ఉండిపోతాను. రెండవ రాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన కోరడం జరుగుతుంది. రెండవ రాయి, నేను నీ సుత్తి దెబ్బలు, నులి దెబ్బలు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, భరించడానికి సిద్ధంగా ఉన్నాను. సో నన్ను ఒక శిల్పంగా మార్చండి అని చెప్పేసి ఒప్పుకోవడం జరుగుతుంది. సో రెండవ రాయి ఒప్పుకుంటుంది, ఇతను దాన్ని ఒక మంచి శిల్పంగా మలచడం జరుగుతుంది. తర్వాత వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత ఆ మార్గం గుండా రాజు వెళ్తుంటాడు. ఆ రాజుకు ఈ శిల్పాన్ని చూడగానే, అరే ఇక్కడ ఒక మంచి దేవత వెలిసింది, సో మరి ఈ దేవతకు మనం ఒక గుడి కట్టించాలి, లేక దేవతని ఈ విధంగా ఎండలో ఉంచడం భావ్యం కాదని చెప్పేసి ఒక గుడి కట్టించి ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రజలు ఇక్కడ దేవత విగ్రహం వెలిసిందనే ఉద్దేశంతో రావడం, రోజు పూజలు చేయడం మొదలుపెట్టడం జరుగుతుంది. సో పూజలు పెరిగిన కొద్దీ, భక్తులు రాక పెరిగిన కొద్దీ మన సాంప్రదాయం ప్రకారం కొబ్బరికాయలు కొట్టడం కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. సో కొబ్బరికాయలు కొట్టడానికి అక్కడ కొంతమంది భక్తులు వెతుకగా ఆ రెండవ రాయి కనిపిస్తుంది. అరే ఈ రాయి ఇక్కడ వేస్ట్గా ఉంది, ఈ రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దామని చెప్పేసి ఆ గుళ్ళో ఈ శిల్పం పాదాల దగ్గర పెట్టేసి రోజు కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెడతారు. సో అప్పుడు ఈ రాయి అనుకుంటుంది, అయ్యో నేను ఆ రోజున ఒప్పుకొని ఉంటే నేను కూడా ఈ రాయిలాగా పూజలు అందుకుంటుంటే, ప్రతిరోజు నేను కొబ్బరికాయ దెబ్బలు తినాల్సి వస్తుంది, నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఏంటని అనుకుంటాను. సో మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం శ్రమ పడితే ఖచ్చితంగా రాబోయే కాలంలో సుఖపడతాం. లేదు రాబోయే కాలంలో కష్టపడతా, ఈరోజు నేను సుఖపడతా అనుకుంటే అది మీ ఇష్టం. కాబట్టి ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఏంటంటే, దిస్ ఈజ్ ద టైం ఫర్ అస్ టు వర్క్ హార్డ్. అదేవిధంగా పేదవాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకున్న ఏకైక ఆయుధం ఏంటంటే విద్య. ఈ విద్య ద్వారానే ఉపాధి పొందగలం, విద్య ద్వారానే
ఉద్యోగాలు పొందగలం. కాబట్టి విద్యను ఒక శక్తివంతమైన ఆయుధంగా మలుచుకొని మనం పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మనమేదో ఈ సమయంలో ఏదో భోగాలాలసతకు లోనయో లేదా వ్యసనాలకు లోనయో మన సమయాన్నంతా ఈరోజు ఉండే సోషల్ మీడియాలో వృధా చేసుకుంటేనో రేపు రాబోయే కాలంలో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మేము కూడా అనేక మందిని చూసాం. చాలామంది మా స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళ టైంలో కష్టపడలేదు. ఏదైనా అనవసరమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ వాళ్ళు ఇబ్బందుల పాల్గొవడం చూస్తున్నాం. సో మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏ టైంలో ఏం చేయాలి, అదేవిధంగా మనము ప్రియారిటైజ్ చేసుకుని ఎట్లా కష్టపడాలి, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకు లైఫ్ అనేది స్మూత్గా ముందుకు సాగుతుంది. ఇవాళ మనం ఒక పేదరికం నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా ఒక విద్యను ఒక సాధనంగా చేసుకొని ఉద్యోగాన్ని ఉపాధి పొంది మనం రావడం జరుగుతుంది. ఇవాళ మనం ఒక్కళ్ళమే రావడం లేదు, మన ఫ్యామిలీ ఒకటే రాదు. మనం మంచిగా ఉన్నత స్థాయికి వస్తే మన ద్వారా మన చుట్టుపక్కల కుటుంబాలు, మన నమ్ముకున్న కుటుంబాలు అన్నీ కూడా పైకి రావడానికి ఆస్కారం. కాబట్టి మనం ఎదుగుదల 10 మందికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఆ దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడితే ఖచ్చితంగా పైకి రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే టైం మేనేజ్మెంట్, మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఇక్కడ చాలామంది చేయాల్సిన టైంలో చేయరు. ఆ తర్వాత అయ్యో నేను ఆ కాలం వృధా చేసిన, ఈరోజు నేను నా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఉన్న టైంను మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్య సాధనకు ఈ టైంను ఎట్లా మనం వినియోగించుకోవాలి. ఉదాహరణకు నేను మీకు నా ఇంటర్మీడియట్ లైఫ్ స్టోరీ చెప్తూ ఉంటాను సాధారణంగా చాలా సందర్భాలు. మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సుమారు ఒక 12 నుంచి 14 మందిని ఒకే దగ్గర ఒక 4-5 రూములు తీసుకొని వంట చేసుకొని చదువుకునేవాళ్ళు. సో అప్పుడు యూత్, అడాలసెంట్ ఏజ్, ఆ కాలంలో సినిమాలు అంటే చాలా పిచ్చి అందరికీ. ఇప్పుడంటే మీకు టీవీలు ఉన్నాయి, ఇంటర్నెట్స్ ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, మీరు సినిమాలు చూడవచ్చు. కానీ అప్పుడు వారంకి ఒక 3-4 సినిమాలు రిలీజ్ అయ్యేది. సో యూత్ మేమంతా కూడా ఆ సినిమాలకు అట్రాక్ట్ అయిపోయినాం. ఎవరికి వారికి అభిమాన హీరోస్ ఉండడం జరిగింది. సో సినిమాలకు వెళ్ళాలి, రావాలి, మళ్ళీ కాలేజీకి పోవాలి, రావాలి. బట్ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్ ఎట్లా అనేటువంటి ధ్యాస ఎవరికి లేదు. సో చాలామంది ఏంటంటే అదే జీవితం అనుకున్నారు. బట్ నా మటుకు నేను ఒకటే లోపట నాకు భయం, బాబు నేను ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే నా జీవితం కలిసి ఫుల్ స్టాప్. కాబట్టి ఖచ్చితంగా నేను ఇంటర్మీడియట్ పాస్ కావాలి. బట్ వీళ్ళతో నేను ఖచ్చితంగా సినిమాకు పోవాలి, వీళ్ళని తప్పించుకోలేను, నా లక్ష్యాన్ని మర్చిపోలేను. సో అప్పుడు నేను టైం ఆర్గనైజ్ చేసుకున్నాను. సో సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత 10 గంటలకు 12 గంటలకు సినిమా అయిపోతే వీళ్ళు వచ్చేసి అందరు పడుకునేవాళ్ళు. మళ్ళీ 2 గంటలకు లేచి తెల్లారే వరకు చదువుకొని మళ్ళీ పడుకునేవాళ్ళు. సో నాకు ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉండేది కాదు. కాబట్టి నేను ఆ టైంను చూజ్ చేసుకున్నా. ఎవ్రీడే 2 to 6 వరకు చదువుకునేది, మళ్ళీ పడుకునేది. సో నాకు డిస్టర్బెన్స్ కాలే. ఇంటర్మీడియట్ కూడా నేను మంచి మార్కులతో పాస్ కావడం జరిగింది. సో మనం చెప్పేది ఏంటంటే నా చుట్టూ ఉన్న 13 మంది అందరు కూడా ఇంటర్లో ఫెయిల్ అయినారు, నేను ఒక్కనే పాస్ అయ్యాను. సో దాని అర్థం ఏంటి, మనకు లోపల ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటే ఆ డిజైరే మనను టైంని ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలో డిక్టేషన్ చేస్తుంది. అట్లాగే నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నాకు మ్యారేజ్ అయినప్పటికీ 2 పిల్లలు కూడా అయినా కానీ నేను వెనుతిరిగి చూడలే. 4 నెలలు ఉద్యోగానికి లీవ్ పెట్టి పగలనక రాత్రనక కూర్చొని కష్టపడి నా నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, చదివి నేను అందులో సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి మీకు చెప్పేది ఏమిటంటే ఇక్కడ టైంను మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో మనకు ఎప్పుడైతే ఒక ప్రగాఢమైన కోరిక ఉంటుందో అది మనకు డెఫినెట్గా గైడ్ చేస్తుంది. సో మనం ఆ దిశలో పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మీకున్న టైంను కూడా మీరు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. చాలామంది నాకు టైం లేదు, నేను ఉద్యోగం చేస్తున్నా, లేదా నేను పెళ్లి చేసుకున్నా, పిల్లలు ఉన్నారు, ఈ సంసారం, ఇవన్నీ లేమ్ ఎక్స్క్యూజ్ చెప్తారు కుంటి సాకులు. అవన్నీ మర్చిపోండి. నీకు ఒకటే ఒక లక్ష్యం, నీకు మంచి ఉద్యోగం రావాలి, ఉన్నత ఉద్యోగం రావాలి, అందులో సెటిల్ కావాలి. ఆ లక్ష్య సాధన కొరకు నువ్వు
మిగతాయన్ని పక్కన పెట్టి సబార్డినేట్ చేసి నువ్వు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉంటాయి. జస్ట్ బ్రీఫ్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ టు డూ. నెక్స్ట్ మనం నిత్య జీవితంలో గమనించాల్సిన అంశం ఏంటంటే మన రోల్ మోడల్స్ను సెలెక్ట్ చేసుకోవడం, మన ఇన్స్పిరేషనల్ మోడల్స్ను సెలెక్ట్ చేసుకోవడం. సో రోల్ మోడల్స్ అంటే నిత్య జీవితంలో చాలామంది సాధించినటువంటి వ్యక్తులు, ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. సో వాళ్ళను మనం ఎట్లా ఒక గైడ్ లాగా తీసుకొని, ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. నేను కూడా పీజీ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేంత వరకు కూడా నాకు కూడా ఒక ఐఏఎస్ దాన్ని సాధించవచ్చు అనేటువంటి విషయం తెలియదు. ఇంతకుముందే చెప్పాను, నా లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చాను. సో యూనివర్సిటీకి వచ్చినప్పుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే చాలనుకున్నాను. బట్ మా యూనివర్సిటీకి వచ్చినాక చాలామందిని చూసాం. అతను గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యిండు, ఇతను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యిండు, ఇతను బ్యాంకింగ్ సర్వీస్ సెలెక్ట్ అయ్యిండు. అరే వాళ్ళందరూ సెలెక్ట్ ఎట్లా అయినారు, మనం ఎందుకు కాలేము? సో వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకుని మనం ప్రిపేర్ కావడం జరిగింది. ఒక స్ఫూర్తిగా వాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నిత్య జీవితంలో మనకు ఎవరినో ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల చాలామంది రోల్ మోడల్స్ ఉంటారు. సో ఆ రోల్ మోడల్స్లో మనం ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం. సో మీరు చూసినట్టయితే నేను ఎప్పుడు ఎక్కువగా కరోలి టకాక్ అని ఒక హంగేరియన్ పిస్తోల్ షూటర్ ఉన్నాడు, ఆయన గురించి నేను ఎక్కువ చెప్తాను. నిజానికి మా పాప ఎండి జనరల్ మెడిసిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ కాకపోతే ఓ రోజు నిరాశతో ఉన్నప్పుడు కూడా నేను ఇదే స్టోరీ అమ్మాయికి తెలియజేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా తర్వాత సూపర్ స్పెషాలిటీలో ఎండోక్రైనాలజీ వింగ్లో ఆల్ ఇండియా 28th ర్యాంకు సాధించడం జరిగింది. ఈజ్ కరోలి టకాక్, హంగేరియన్ రైఫిల్ షూటర్. మీరు చూస్తుంది ఇతను ఎడమ చేయితో షూట్ చేస్తున్నాడు. ఇతని స్టోరీ ఎక్కువ మట్టుకు నేను చెప్తూ ఉంటాను. ఈయన హంగేరియన్ సూపర్ హీరో, మంచి ఇన్స్పైరర్. సో ఎంటైర్ నేషన్ ఆఫ్ హంగేరీ ఆయన ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. ఇతని స్టోరీకి వస్తే ఇతను రైఫిల్ షూటర్, ప్రపంచ రైఫిల్ షూటర్ కావాలని చెప్పేసి ప్రాక్టీస్ చేశాడు. ఇతను హంగేరీ సైన్యంలో ఒక సార్జెంట్, చిన్న సైనిక ఉద్యోగి. సో ఇతనికి ప్రపంచ ఛాంపియన్ కావాల్సినటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు ఉన్నటువంటి హంగేరియన్ కండిషన్స్ ఏంటంటే ఈ సార్జెంట్ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళు నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. సో అయినా ఇతను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఆ రిస్ట్రిక్షన్స్ ఎత్తివేస్తారు. ఇతను ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో 1938లో బాంబు ఎక్స్ప్లోడ్ అయ్యి ఈయన కుడి చేయి మొత్తం పోవడం జరుగుతుంది. సో ఈయన కుడి చేయి ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి షూటింగ్. సో ఒక రైఫల్ను కుడి చేయితో తీసుకొని ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కుడి చేయి లేకుండా పోయింది. సో సాధారణంగా మనం ఏం చేస్తాం, నాకు లోపాలు ఏమున్న దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం. నాకు ఇది లేదు కాబట్టి నేను ఇంకా చేయలేనని చెప్పేసి మనం జీవితంలో విడ్రా అవుతాం. బట్ ఈయన మటుకు ఈయన హీరో కాబట్టి ఓటమిని అంగీకరించలేదు. ఖచ్చితంగా నేను సాధించి తీరాలి అని చెప్పేసి ఆయన ఎడమ చేతితో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఎడమ చేతితో ప్రాక్టీస్ మొదలుపెట్టి ఆయన ప్రాక్టీస్ చేసి 1939లో మళ్ళీ అతను నేషనల్ ఈవెంట్స్కి వెళ్తాడు. అందరు అతను కేవలం పిస్తోల్ షూటింగ్ ఈవెంట్ చూడడానికి వచ్చినా అనుకుంటారు. బట్ ఆయన అందులో పార్టిసిపేట్ అవుతాడు. పార్టిసిపేట్ అయ్యి ఫస్ట్ ప్రైజ్ అంటే ఆయననే విన్నర్గా అవుతాడు. ఆ తర్వాత 1940లో ఒలింపిక్స్ వస్తాయి. సో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆయన మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధం 1940లో నడుస్తూ ఉంటుంది కాబట్టి ఒలింపిక్స్ క్యాన్సిల్ అవుతాయి. అప్పటి వరకు గోల్డ్ మెడల్ విన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా 30 years లోపటి వాళ్ళు. సో ఈయనకు అప్పటికే 30 years అయిపోయినాయి. సో 1940 ఆయన కళ నిస్సారం అయిపోయింది, సాధించలేనిది అయిపోయింది. సో ఆయన నిరాశపల్లి అయినా కానీ
44 ఒలింపిక్స్కు ప్రిపేర్ అయ్యాడు. 1944లో కూడా మళ్ళీ ఒలింపిక్స్ క్యాన్సిల్ కావడం జరిగింది. సో బై దట్ టైం నెక్స్ట్ మళ్ళీ ఏంటి 1948, అప్పటి వరకు ఈ వయసు 38 ఇయర్స్. సో అప్పటి వరకు పిస్తోల్ షూటింగ్లో ఎవ్వరు కూడా 30 ఇయర్స్ దాటి గోల్డ్ మెడల్ సాధించలేదు. సో ఆయన కళలు కూడా సాధించలేనటువంటి పరిస్థితికి వచ్చిందేమో అని ఆయన కూడా అనుకున్నాడు. బట్ ఆయన ఏ రోజు కూడా ధైర్యాన్ని వదలలేదు. మళ్ళీ 1948కు ప్రిపేర్ అయ్యాడు. 1948 ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్తో విన్ అయినాడు 25 మీటర్స్లో. అప్పటి వరకు అందరూ ఏదైతే సాధించినటువంటి లక్ష్యం ఉందో దాన్ని కూడా ఛేదించి ఈయన పేరు మీద ఒక రికార్డ్ స్థాపించుకున్నాడు. అంటే ఆ పట్టుదల ఉంటే మనిషి ఎంతవరకు పోవచ్చు తెలుసు. అంతేకాదు మళ్ళీ 1952 ఒలింపిక్స్ అగైన్ ఈ పార్టిసిపేటెడ్. అప్పటి వరకు 2 గోల్డ్ మెడల్ విన్ అయినటువంటి వాడు ఎవరు లేడు చరిత్రలో. బట్ అగైన్ ఈ ఓన్ ద మెడల్ ఇన్ 1952. సో లక్ష్యాన్ని సాధించాలనేటువంటి మనం ఒక దృఢ సంకల్పము కృతనిశ్చయం ఉన్నట్టయితే ఎట్లా సాధించవచ్చో మనం వీరిని చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి సాధించడానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదు, మన మైండ్ సెట్ అవసరం. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ కరోలి ఠకాక్ స్టోరీ మీరు ఇప్పుడు విన్నారు కదా. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఆయన ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోలేదు. సో ఆయన లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ దారబోశాడు. సో ఆయన అనేకమైన కోట్స్ ఉన్నాయి. బట్ అందులో నాకు నచ్చినటువంటి కోట్స్ ఏంటంటే చేజ్ యువర్ డ్రీమ్స్ నో మ్యాటర్ వాట్ లైఫ్ గివ్స్ యూ. సో జీవితం మనకు ఏమి ఇచ్చింది అనే దాన్ని మర్చిపోండి, బట్ మన కళల సాధన కొరకు మనం ముందుకు వెళ్ళాలి. సో దాన్ని లైఫ్ అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. సో అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటాడు, యూ షుడ్ ఫోకస్ ఆన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ నాట్. అంటే మనకు లేనినటువంటి అంశాల మీద ఫోకస్ చేయకూడదు, మనకు ఏమున్న అంశాల మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాంబు బేలి కుడి చేయి పోయిందని చెప్పేసి ఆయన అదే దాని మీద ఫోకస్ చేసి ఉంటే ఆయన ఒలింపిక్ ఛాంపియన్ అయ్యేవాడు కాదు. ఎడమ చేయి మీద ఫోకస్ చేశాడు కాబట్టి ఆయన సాధించగలడు. కాబట్టి మనం కూడా జీవితంలో అనేకమైన అపోహలు ఉంటాయి. నేను పేదరికంలో పుట్టినా, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా, లేదా నేను కరస్పాండింగ్ స్కూల్లో చదువుకున్నా, సో నాకు ఈ ఇన్హిబిషన్స్ ఉన్నాయి, రకరకాలటువంటి రూమర్స్తో మనం ఉంటాం. సో ఆ మైండ్ సెట్ తీసేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ విల్ ఏబుల్ టు అచీవ్. మనం కూడా ఒక స్థాయికి ఎదగడానికి ఒక ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఇదే కాకుండా మనం ఇంకా కొన్ని అంశాల గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చాలామంది ఒకసారి చదువు కంప్లీట్ చేశారంటే ఇంకా చదవడం మానేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రపంచం కూడా ఏంటంటే ప్రతి క్షణం చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనది కూడా ఎప్పటికప్పుడు మనది మనం అప్డేట్ చేసుకోవాలి. సో అందుకే మనం రీడింగ్ కానీ అదేవిధంగా ఆన్లైన్ చూడడంలో కానీ మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మన నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. కాబట్టి మన నాలెడ్జ్ అప్డేషన్ అనేది మనకు నిత్య జీవితంలో చాలా అవసరం. అప్డేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనది మనం అప్డేషన్ చేసుకోవాలి. సో మీకు తెలియజేసేది ఏంటంటే మనం ఉద్యోగం సాధించినాం, ఇక నాకు చాలు అనుకోకూడదు. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటే మనం మన పిల్లలకు కూడా మార్గదర్శకం అవుతాం. సో వాళ్ళు కూడా మన బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తారు. అటు జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం కావాలంటే మనం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. మనం నిత్య విద్యార్థిగా ఉండాల్సిన అవసరం ఉంది. సో చివరగా మీకు చెప్పేది ఏంటంటే లైఫ్ అనేది అందరికీ వడ్డించిన విస్తర కాదు. లైఫ్ అనేది అనేకమైన ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి లైఫ్ను ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, మనం స్ట్రగుల్ చేయాలి. ఖచ్చితంగా అనుకున్నది మనం సాధించడానికి వీలు ఏర్పడుతుంది. సో ఎంతోమంది వాళ్ళ జీవితాలను బాగు చేసుకున్నారంటే వాళ్ళు స్ట్రగుల్ చేశారు ఇనిషియల్ స్టేజెస్లో, తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేశారు. అంటే మీరు కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కష్టపడితే రాబోయే స్టేజ్లో మీకు సుఖపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థాయిలో పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఎత్తు ఎదిగినా కానీ మనం మానవత్వ విలువలు మర్చిపోకూడదు.
సో మా ఉబాంటు అంటేనే మానవత. సో మానవత్వం కొరకు మనం కష్టపడాల్సి ఉంటుంది. మన ఉద్యోగ ధర్మంలో కానీ లేదా ఉద్యోగం చేస్తున్న క్రమంలో అనేక మంది ఆర్తులు శరణార్థులు మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో వచ్చినటువంటి వాళ్ళకు హెల్ప్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత మన మీద ఉంటుంది. సో మనం ఎదిగిన కొద్దీ ఇంకా మనం ఒదిగి ఉండాలి. అదేవిధంగా 10 మందికి మనం ఉపయోగపడుతుండాలి. మనం చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ కావాలి. మరి మా ఉబాంటు ట్రస్ట్ యొక్క లక్ష్యం కూడా ఏంటంటే మానవత్వంతో సేవలు అందించాలి. సో ఆ సేవలు అందించడానికి మేమున్నాం. మరి మా సేవల్ని మీరు వాడుకొని అభివృద్ధిలోకి వచ్చి మీరు కూడా మాలాగా ఇంకా 10 మంది ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.